అమ్మో ఇన్ని మెట్లు చూస్తుంటే చాలా భయం అవుతుంది నాకు. ఈ గుడిలో ఏంది ఇంత మంది జనాలు ఉన్నారు? అందరూ సీతారాముల దర్శనం చేసుకో. డ్రాగన్ ఫ్రూట్ మన అందరికి ఇష్టం కదా, కదా ఎట్లుంటారు ఎప్పుడని చూసిరా? అబ్బబ్బో వ్యూ చూస్తుంటే అయితే అదిరిపోయింది కదా. మా అక్క బావ వాళ్ళ దావత్కి వాళ్ళే మమ్మల్ని ఇన్వైట్ చేసినారు అక్కడికి. సత్యనారాయణ కథ కూడా జరిగింది. హరహర మహాదేవ శంభో శంకర్. ఫుడ్ లుక్స్ క్రేజీ కదా. యో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు అందరూ చూసినారు కదా మేము ఎక్కడికి వెళ్ళాం ఏమేమి చేసినాం అనేసి. ఇప్పుడు మొత్తం ఫుల్ వీడియో కూడా చూసేయండి స్కిప్ చేయకుండా. అట్లనే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని అయితే లైక్ చేసేయండి. నేను వెళ్ళిన ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఎంతో బాగా బ్యూటిఫుల్ లొకేషన్ లో మస్తు ఉంది అసలు. ఒక అక్క బావ వాళ్ళ దావత్ కి ఇంకో అక్క బావ కార్ లో వెళ్ళినాం మేము. జర్నీ స్టార్ట్ అయ్యి కొంచెం సేపు కూడా కాలేదు అప్పుడు ఐస్ క్రీమ్ అని మేము అందరం ఐస్ క్రీమ్ తినేసినాం. జర్నీ చేసేటప్పుడు నార్మల్ గా ఒక పాయింట్ లో వెళ్ళినాక అందరు సైలెంట్ అయిపోయి నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ అట్లా ఉంటారు కదా. కానీ మా డాడీ అయితే చాలా డిఫరెంట్. వెళ్లే కొద్దీ ఇంకా నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటాడు కానీ ఒక్కసారి కూడా నోటికి తాళం వేసుకోడు. ఒక లెక్కన చూసుకుంటే అది కూడా బెస్టే కదా, ఎందుకంటే హీస్ ఎంటర్టైనింగ్ ఆల్ ఆఫ్ అస్. ఇంకా కొంచెం దూరం వెళ్ళినాక పెద్దమ్మ పెద్దనాన్న కూడా యాడ్ అయ్యారు మాతో పాటు. యువర్ డెస్టినేషన్ హాస్ అరైవ్డ్ అన్నట్టు మేము మా డెస్టినేషన్ కి అయితే వచ్చేసినాం. బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ లొకేషన్, ఎంతో పీస్ఫుల్ గా ఉండే ప్లేస్ లో మనకి ఇట్లా టెంపుల్స్ ఉంటే ఇంకెంత పీస్ఫుల్ గా ఉంటుంది చెప్పండి. ఆల్రెడీ లొకేషన్ ఎక్కడ ఉందో తెలిసిపోయింది కదా. సో అన్వాష్పల్లిలో ఉన్న టెంపుల్స్ ఇవన్నీ రీసెంట్ గా అయితే రినోవేట్ చేసినారు. ఈ టెంపుల్స్ ని అన్నిటిని రీసెంట్ గా అయితే రినోవేట్ చేసినారు అక్కడ. ఇవన్నీ ఎప్పుడో రజాకార్ కాలంలోవి అయితే అక్కడ రీసెంట్ గా రినోవేట్ చేసినందుకు మా అక్క బావ అక్కడ సత్యనారాయణ కథ అయితే చేపించేసినారు. చూడండి మీరు లొకేషన్ మొత్తం చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అసలు నాకైతే అక్కడ నుంచి రావాలని లేకుండా. నిజంగా మన ఇంటి దగ్గర టెంపుల్స్ కి వెళ్తేనే మనకి ఎంతో పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అలాంటిది మనం ఒక విలేజ్ లో టెంపుల్ కి వెళ్తే ఇంకెంత పీస్ఫుల్ గా ఉంటది. ఓ గాడ్ ఇది చూడండి అసలు ఎట్లుందో. కానీ దాన్ని ఎవరు ఏమనలేదు, అది కూడా ఎవరిని ఏమనకుండా దాని దారిలో అది వెళ్ళిపోయింది. ఇక్కడ కింద అయితే హనుమాన్ టెంపుల్ ఉంది. సో ఇక్కడనే కథ జరిగింది. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా కొబ్బరికాయ ఇక్కడనే కొట్టేసినారు అనమాట. నేను అసలు కొంచెం కూడా వదిలిపెట్టకుండా గుడిని మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాను. సో ఇక్కడైతే చాలా మెట్లు కనిపిస్తున్నాయి కదా. పైన ఇంకో టెంపుల్ ఉంది, అక్కడ 2-3 దేవుళ్ళు అయితే ఉన్నారు. సో నేను అది కూడా చూపిస్తాను. మా డాడీ ఏమో మా మమ్మీని అడుగుతుండే వస్తారా మీరు లేరా అని చెప్పేసి. సో ఇక వదిలిపెట్టి స్టార్ట్ అయిపోయినా. మా మమ్మీ వాళ్ళు లేట్ వస్తారని. గైస్ మీ అందరికి పిరమిడ్ అంటే ఐడియా ఉంటది. సో అది కూడా ఒక టెంపుల్ లాగానే అక్కడ మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్ లో. సో అదే పిరమిడ్. నేనున్న ప్లేస్ నుంచి అక్కడికి పిరమిడ్ కి చాలా దగ్గర. ఒక లక్ ఏంటంటే మేము వెళ్ళే రోజు వర్షం లేదు, కాకపోతే ఎండ మస్తు దంచి కొడుతుంది అనమాట. సో ఫుల్ కాళ్ళు కాలుతున్నాయి. ప్లస్ ఆ మెట్లు చాలా ఎక్కువ ఉండేసరికి మా మమ్మీ వాళ్ళకి మా అందరికి కూడా కొంచెం కష్టమైంది ఎక్కి వెళ్ళాలంటే. బట్ గైస్ ఫైనలీ లుక్ ఎట్ వాట్ వి ఫౌండ్. ఇట్స్ వర్త్ కమింగ్ హియర్. చూడండి 2 బ్యూటిఫుల్ టెంపుల్స్. ఒకటి రాములవారి టెంపుల్ ఉండే, ఇంకొకటి శివుడి టెంపుల్ ఉండే. ఆల్రెడీ చాలా ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసిన టెంపుల్. కానీ పంతులు వచ్చి అయితే మళ్ళీ మా కోసం ఓపెన్ చేసిన అనమాట. ఇక్కడ కింద స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, మేము కిందికి వెళ్ళట్లేదు. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది. సో కిందని అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. సో గైస్ ఇక్కడ కింద అయితే అమ్మవారి టెంపుల్ ఉండే. సో ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర ఇక్కడ శ్రీచక్రమ శ్రీ యంత్రం అది కూడా ఉందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి అన్వాష్పల్లి విలేజ్ కి వెళ్లే కంటే కొంచెం ముందే ఉంటది. నాకైతే చాలా పీస్ఫుల్ గా అనిపించింది అక్కడ. సో నేను మళ్ళీ వెళ్ళమన్నా కూడా వెళ్తాను, అంత బాగుంది ప్లేస్ అయితే. ఇంకా అక్కడ నుంచి కిందికి వచ్చేసినాం. ఇంకా ఫుడ్ దగ్గరకు వచ్చేసినాం. మా అక్క వాళ్ళు వ్రతం చేపించినారు కాబట్టి ఫుడ్ కూడా అరేంజ్ చేసినారు. అన్న నువ్వు చెప్పన్నా.
హాయ్ ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వచ్చామో తెలుసా మీకు సే హాయ్ ఇంకా అక్కడ నుండి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఈ ఇల్లు కూడా రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు మా అక్క వాళ్ళు. యుఎస్ లో ఉంటారు అక్క వాళ్ళు. ఇట్స్ మోస్ట్లీ లైక్ ఎ గార్డెన్ విత్ ఫుల్ ఆఫ్ ట్రీస్ ఉంటే మనకి కొంచెం చెత్త అనిపిస్తుంది కదా, కానీ అక్కడ చాలా నీట్ గా ఉండే. నాకు అదైతే చాలా బాగా అనిపించింది. మీ అందరికి డ్రాగన్ ఫ్రూట్స్ తెలుసు కదా, సో డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టు అయితే ఇట్లా ఉంటదని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నాకైతే చాలా కొత్త. ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఇట్లా వస్తున్నాయి చూడండి. ఇది పెట్టిన 1 year తర్వాత ఏమో రావడం స్టార్ట్ అయిందంట. సో అవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ అవి ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. ఫంక్షన్ అయిపోయి మొత్తం అంతా అయిపోయే వరకు ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. సో టీ బ్రేక్ అప్పుడు ఇక అక్క వాళ్ళందరికి టీ కూడా అరేంజ్ చేసినారు. ఎస్ గాయ్స్, ఇంకా హైదరాబాద్ వచ్చేసినాం మా అక్క వాళ్ళ ఇంటికి. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.